హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అశోక్ నగర్ ఏరియాలో ఉన్నానండి. మన బందర్ రోడ్డుకి అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేపాటికి అప్రాక్సిమేట్ 250 మీటర్స్ నుంచి 350 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ దీంట్లో వచ్చేపాటికి మనకి ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. దీంట్లో థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ఈ ఫ్లాట్కి అయితే లిఫ్ట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి. ఈ ఫ్లాట్స్కి లిఫ్ట్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే స్టేర్ కేసు అంతా ఎస్ఎస్ స్టైలింగ్, ఇలాగా మెట్లు వచ్చేపాటి గ్రెనైట్ స్టెప్స్ అవి ఇచ్చారు. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి మన ఫ్లాట్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఒక డబల్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డబల్ డోర్లు వాటికి కూడా బ్రాస్ హ్యాండిల్స్ అవి ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా. అలాగే ఈ ఫ్లాట్కి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇదంతా సిట్అవుట్ ఏరియా వస్తుంది. పక్కన కూడా వాస్తుపరంగా సంధించారండి, అది కూడా మీరు గమనించవచ్చు. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ అవి కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనకి వర్షం అది పడినా కూడా వాటర్ అది లోపల రాకుండా ఇలాగా గ్రిల్స్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. యూపీవీసీ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ఫ్లాట్ అండి. ఇది ఫ్లాట్కి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారము కంప్లీట్ టేక్వుడ్ యూజ్ చేసి చేయించారు. చాలా అంటే చాలా చక్కగా ఉంది, చూడొచ్చు. అలాగే పక్కన విండోస్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్లాట్ లోపల చూద్దామండి. ఈ ఫ్లాట్కి ఇదంతా లివింగ్ ఏరియా అండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్. అసలు వర్క్ అయితే ఏమీ లేదు, చూడొచ్చు మీరు. చక్కటి టీవీ వాల్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు ఇంకొకసారి గమనించవచ్చండి. లైట్స్ కానీ అంతా మంచి డిజైన్ చేసి చేయించారు. అలాగే ఇక్కడ ఉత్తరం ఫేసింగ్లో కూడా మనకు ఒక డోర్ అయితే ఇచ్చారండి సందులోకి వెళ్ళడానికి. పూజకు కూడా అక్కడ పూజ మందిరం అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ అది చూద్దామండి. ఇది కిచెన్ కమ్ డైనింగ్ వచ్చింది. ఇదంతా కూడా కిచెన్ కమ్ డైనింగ్ వచ్చింది. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బాగుండింది. అలాగే నెక్స్ట్ ఇక్కడైతే వాష్ ఏరియా వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. వాష్ ఏరియా కూడా చూడొచ్చండి, చక్కగా స్పేషియస్గా వచ్చింది వాష్ ఏరియా కూడా మనకి. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూద్దామండి. నెక్స్ట్ ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇక్కడ కూడా వాషింగ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చక్కగా కబోర్డ్స్ అయితే వాల్ టు వాల్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అది కూడా చాలా చక్కగా ఉందండి. అక్కడ ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు. అలాగే బాత్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి, అది కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. సెకండ్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్స్ అది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూము. అలాగే సెకండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇది సెకండ్ బెడ్రూమ్కి అయితే బాల్కనీలో వచ్చిందండి. సెకండ్ బెడ్రూమ్ బాల్కనీ అయితే మనకి రోడ్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. ఇదొక బెడ్రూము. మొత్తం 3 బెడ్రూమ్లు, 3టికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. బాత్రూమ్స్కి అది అయితే గుమ్మాలు వచ్చేప్పటికి కంప్లీట్ గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. అలాగే విండోస్ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. డబ్ల్యూపీవీసీ మెటీరియల్ విండోస్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వాష్ ఏరియాకి వెళ్ళే వైపు కూడా మనకు గమనించవచ్చు, అక్కడ కూడా గ్రానైట్ క్లాడింగే చేయించారండి. చూశారు కదండి, ఫ్లాట్ అయితే చక్కగా ఉంది. ప్రాపర్టీ వచ్చేపాటికి మనకి అశోక్ నగర్లో ఉందండి. బందర్ రోడ్ నుంచి ఒక 250 నుంచి 300 మీటర్స్ అయితే లోపలికి ఉంటుంది ఫ్లాట్. ఇది టోటల్ వచ్చేప్పటికి 1775 ఎస్ఎఫ్టీ వస్తుంది అప్రాక్సిమేట్గా. ప్లింత్ ఏరియా అయితే 1570 ఎస్ఎఫ్టీ వస్తుంది.
యూడిఎస్ 42 గజాలండి. 78 లక్షలు ప్రైస్ చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. కబోర్డ్ వర్క్ అంతా ఇంకా యాస్టీజ్ ఇప్పుడు ఫ్లాట్ ఎలా అయితే ఉందో అలాగే ఇస్తారు. జనరేటర్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది కాబట్టి మనకి మున్సిపల్ వాటర్ కూడా ఉంటుంది. మంచి లొకేషన్లో మంచి ప్రైస్లో వస్తుందండి. ఈ 3 BHK ఫ్లాట్ స్టాండ్ అలోన్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత సపోర్ట్ చేయండి. మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది ఉంటుందండి. అది అందరూ గమనించాల్సిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.